జయదేవ్ గురించి బోలెడని డీటెయిల్స్ మేము కనుక్కున్నాము. ఇంకొన్ని వాళ్ళు కూడా అడగాలనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. స్టూడెంట్స్ ఫ్రమ్ సంస్కృతి కాలేజ్. ఫస్ట్ మీరు డైరెక్టర్ కదా సార్, ఒకవేళ మీరు డైరెక్షన్ సైడ్ రాకపోతే ఏం చేయాలనుకునేవారు? నాకు మ్యూజిక్ అంటే చాలా ప్రాణం అమ్మా. ఐ వుడ్ బిన్ డెఫినెట్లీ ఇన్ ద, అంటే నేను పాడలేను, నాకు సంగీతం రాదు, బట్ ఐ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజిక్. నేను 100% ఏదో మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉండేవాడిని, ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ గానో ఆడియో కంపెనీయో ఏదో అలాంటిది. 100%. మంచి క్వశ్చన్ అడిగావు. ఆయనకి మీరు పాడరు కానీ మీకు పాటలు వినడం అంటే ఇష్టం. పాడమ్మా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ పాడు. నువ్వు ఇప్పటి వరకు ఏ టెలివిజన్ షోలోను పాడని పాట పాడు. ఇంగ్లీష్ పాడొచ్చు, కన్నడ పాడొచ్చు, మలయాళం పాడొచ్చు. ഒരു മധുരക്കിനാവിൻലഹരിയിലെങ്ങോ കുടമുല്ലപ്പൂ വിരിഞ്ഞു, അതിലായിരമാശകളിൽ ഒരു തേൻ കൊണ്ടുവാ. సాంగ్ మీనింగ్ చెప్తారా? ഒരു మధురకినావిన్ లహరియిలెంగో కుడముల్లపూ విరిഞ്ഞు. మంచి పువ్వు విరిసిందంట ఎక్కడో కేరళలో. అది ఒక రొమాంటిక్ సాంగ్. నువ్వు పాడు హరితేజ. మీరు మలయాళం వేశారు కాబట్టి నేను కన్నడలో వేస్తాను. దోశలో వేయడానికి సరే వేసి. ತುಂತುರು ಅಲ್ಲಿ ನೀರ ಹಾಡು, ಕಂಪನ ಇಲ್ಲಿ ಪ್ರೀತಿ ಹಾಡು. ತುಂತುರು ಅಲ್ಲಿ ನೀರ ಹಾಡು, ಕಂಪನ ಇಲ್ಲಿ ಪ್ರೀತಿ ಹಾಡು. ಹಗಲಿರಲಿ ಇರುಳಿರಲಿ ನೀನಿರದೆ ಹೇಗಿರಲಿ, ನನ್ನ ತುಂಬು ಹೃದಯ ನೀ ತುಂಬಿದೆ, ನಿನ್ನ ಈ ತುಂಬು ಪ್ರೀತಿಯನು ಕಣ್ಣ ಹಾಡಂತೆ ಕಾಯುವೆನು. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. మై సెల్ఫ్ భార్గవి. మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రపోజ్ చేశారా సార్? అయ్యో చాలా మంది అమ్మా, ఎందుకు అవన్నీ. నో 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 అన్నది వినడం అలవాటు అయిపోయింది. పాపం ఆయన 10వ ప్రపోజల్ తర్వాత ఆయనే వెళ్ళి నువ్వు నో చెప్తావు కానీ విను అంటారేమో. నెక్స్ట్. హాయ్ మ్యామ్, నా పేరు సరళ. హరిబర మ్యామ్, మీరు కాలేజ్ డేస్ లో మిమ్మల్ని బాగా ర్యాగ్ చేసిన వాళ్ళు ఉన్నారా? మా కాలేజ్ లో నన్ను చాలా ర్యాగింగ్ చేశారు. ఏ రకంగా అంటే నేను ఇంత పెద్ద పట్టీలు వేసుకుని నడిచేదాన్ని కాలేజ్ లో. మా నాన్న వద్దన్నా జయం సినిమా ఇన్స్పిరేషన్ తో నాకు వేసి తిప్పేవాడు కాలేజ్. ఏమిటంటే నాన్నగారు అలాగే ఏ కుర్రాడైనా లైన్ వేసేసి ఉంటుంటే అలాగే లైన్ వేసేసారు చాలా మంది కూడా. నేను అక్కడెక్కడో గేట్ దగ్గర వస్తుంటే ఇక్కడే చెట్టు కింద ఒక 4 అబ్బాయిలు కూర్చొని స్టార్ట్, నేను ఇట్లా ఒక అడుగేస్తే వాడు ఒక సౌండ్ చేసేవాడు. అలాంటివి చాలా ఫేస్ చేసి కొన్ని రోజులకి ఏం చేశానంటే మా నాన్న బండి తిప్పాల వెళ్ళగానే తీసి బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ ఎక్కించుకునే టైంకి తీసేసుకుని ఇలాంటి కష్టాలు. ఏమిటి మీ నాన్నగారి కోరిక? వాళ్ళు వస్తే మీ నాన్నగారు వెళ్ళవయ్యా అని ఏదో పాపం మాది, మా నాన్నది పాపం సినిమాటిక్ ప్రపంచం. మంచి రసవత్తరమైనటువంటి సిచ్యువేషన్ లో మేము డిస్కషన్ చేస్తూ ఉంటే సడన్ గా వచ్చి మటన్ వేసుకొని కూర్చున్నాం అక్కడ. ఆయన ఏదో అమ్ముకుంటున్నాడు. ఆయన రైల్వే స్టేషన్ అమ్ముకోండు కాదు సార్, నమ్ముకున్నా. ఇక్కడ చాయ్లు సమోసాలు అన్ని ఏం దొరుకుతాయి అన్ని అమ్ముకోండి. మీరైతే బాగా సూట్ అవుతుండే. సమోసే, బేటీ బేటీ సమోసే, రైస్, బిర్యానీ, బిర్యానీ.